హలో నమస్తే. వివి సెంతిన వివి సెంతినాథన్ అని వివి సెంతినాథన్ అని బీజేపీ కరూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఇతను కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి అనే ఆమెని ఒక పెద్ద ఇది చేశాడు, కంట్రవర్సీ చేశాడు. కరూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీ ఆమె మీద ఒక పెద్ద మాట అన్నాడు. ఏంటంటే రాహుల్ గాంధీ స్టెప్నీ అన్నాడు. ఎవరు? ఈ యొక్క లోక్సభ ఎంపీ ఎస్ జ్యోతిమణి అంట రాహుల్ గాంధీ స్టెప్నీ అంటే ఏంటి అర్థం? ఒక మహిళని మొన్నేమో బీజేపీ అధ్యక్షుడు ఆయన పేరేంటి త్రిషాని విజయ్ త్రిష ఇంట్లోంచి బయటికి రావాలన్నాడు. ఇక్కడేమో లోక్సభ ఎంపీ ఎస్ జ్యోతిమణి ఆమెని ఇతను అంటాడు రాహుల్ గాంధీ స్టెప్నీ అన్నాడు. ఇదేందా స్టెప్నీ అంటే ఏంటి అర్థం? కీప్ అని అర్థం. కీప్ అంటే ఏంటి అర్థం? వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందా ఎంపీకి ప్లస్ రాహుల్ గాంధీకి? అపోనెంట్స్ని ఎట్లంటే అట్లా మాట్లాడేస్తారు ఏంటి? అపోనెంట్ని ఓకే రాజకీయంగా మరి ఇట్లాంటి అంటే ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ పెట్టారు. అసలుగా అది డిఎంకే గవర్నమెంట్ కంటే వెంటనే కేసు ఫైల్ చేశారు అతని మీద. ఓకే, ఆ వీడియోని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. అక్కడ అతను అన్న మాట రాహుల్ గాంధీ స్టెప్నీ అన్న మాట, ఈమె ఈ సెంతినాథన్ ఆ మాట అన్నాడని చెప్పి ఈ జ్యోతిమణి ఆ వీడియోని క్లిప్పు తీసుకొని ఐ థింక్ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో పోస్ట్ చేసి ఇతను ఇలా అన్నాడు, నన్ను రాహుల్ గాంధీ స్టెప్నీ అన్నాడని చెప్పేసి పోస్ట్ చేసి కేసు పెట్టండి అని ఎఫ్ఐఆర్ కాపీ దాకా పోస్ట్ చేసింది ఆన్లైన్లో జ్యోతిమణి అనే ఆమె. ఓకే, ఇది ఇట్లాంటి కామెంట్లు చేస్తే ఎంత దారుణం. అది ఒక మహిళ యొక్క మోడెస్టీని కాపాడలేనటువంటి మహిళల యొక్క మోడెస్టీని, వాళ్ళ డిగ్నిటీని, వీటన్నిటిని మనం కాపాడాలి కదా. ఓకే, గతంలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె ఏం పోస్ట్ చేసింది అక్కడ? ఆమె డిగ్నిటీ గురించి మాట్లాడింది. ఏం మాట్లాడిందేమో, వాట్ హ్యాపెన్ టు మీ ఈజ్ నాట్ a personal incident. Viewing women merely as sexual objects, as machines for reproduction, humiliating women and using obscene attacks as a political weapon is the ideology of the BJP and the RSS. అనే కాంగ్రెస్ ఆమె పోస్ట్ చేసింది. ఏమని మహిళలు ఏమంది, వాట్ హ్యాపెన్ టు మీ ఇస్ నాట్ ఎ పర్సనల్, నా మీద జరిగింది వ్యక్తిగత దాడి కాదు. ఉమెన్ని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూడటం, రీప్రొడక్షన్కి వాడేటువంటి ఒక మెషిన్ లాగా చూడటం, మహిళల్ని అవమానించటం, ఇట్లాంటి అబ్సీన్ అటాక్లు చేయటము, పొలిటికల్ వెపన్గా వాడటమే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఐడియాలజీ అని ఆమె పోస్ట్ చేసింది టోటల్గా ట్విట్టర్లో. ఓకే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఉమెన్ వింగ్ ఉంటుంది కదా, ఆ కాంగ్రెస్ వాళ్ళు డీప్లీ డిస్గస్టింగ్ అండ్ అట్టర్లీ అబ్సీన్ అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేశారు. మహిళా కాంగ్రెస్ వాళ్ళు వరస్ట్ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ డైరెక్టెడ్ ఎట్ ఎ ఉమెన్, డీపర్ మైండ్ సెట్ అండ్ కల్చర్ అని వాళ్ళు పోస్ట్ చేశారు. ఓకే, ఇక సీనియర్ కాంగ్రెస్ లీడరు అదే రాహుల్ గాంధీకి క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు చాలామంది కూడా దీన్ని ఖండిస్తూ పోస్ట్ చేశారు. ఇది రాజకీయాల్లో జాగ్రత్తగా రాజకీయం చేయాలి. గతంలో ఇట్లాంటి వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది. జయకారణ్ గుప్తా అని చెప్పి గతంలో ఇతను కూడా బీజేపీ అతనేమన్నాడు, ప్రియాంక గాంధీని రెఫర్ చేస్తూ అతను స్కెట్వాలీ బాయ్ హ్యాస్ స్టార్టెడ్ వేరింగ్ శారీ అండ్ విజిటింగ్ టెంపుల్స్ అన్నాడు. ఎందుకు? ప్రియాంక గాంధీ అంటే ఒక టెంపుల్కి వెళ్ళింది. ప్రియాంక గాంధీ టెంపుల్కి వెళ్తే ఇతను ఒకటి పోస్ట్ చేశాడు, మీడియా ఛానల్లో చెప్పాడు, కట్టేసుకునే ఆమె చీర కట్టుకొని టెంపుల్కి వెళ్తుందని చెప్పాను. ఎవరో ఒక అతను ఉన్నాడు, ప్రియాంక గాంధీ బుగ్గలు నున్నగా ఉందంటే రోడ్లు వేయలేదంటే, మా రోడ్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ప్రియాంక గాంధీ బుగ్గల్లాగానే అన్నాడు. ఓకే, వీళ్ళందరూ ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు వీళ్ళు. ఇంకొకటి, నరేంద్ర మోడీ గారే ఒక స్టేట్మెంట్ చేశారు గతంలో. ఏమని? షేక్ హసీనా గారిని కంగ్రాచులేషన్ చేస్తూ, డిస్పైట్ బీయింగ్ ఏ ఉమెన్, ఐఎమ్ అప్రిషియేటింగ్
పిఎం షేక్ హసీనా డిస్పైట్ బీయింగ్ ఉమెన్ అనే పదం వాడాడు. అంటే అర్థం ఏంటి? ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా మంచిగా అనగానే వీళ్ళందరూ దగ్గర మహిళలు ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా ఏంటి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా పరిపాలించలేరు అని ఉద్దేశమా అని తగిలేరు. ఓకే, మరి ఆయన ఎందుకు రాశాడు? పిఎం గారు అది ఆయన రాశారు, లేకపోతే సెక్రటరీలు రాశారు. నరేంద్ర మోడీ గారు ఇంకొకటి కూడా రేణుకా చౌదరి గారు మాట్లాడుతుంటే, రేణుకా చౌదరి ఓకే, ఆమె తెలియనటువంటి వ్యక్తి కాదుగా, అంత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి. ఆమె మాట్లాడుతుంటే ఆమెని ఇదేమన్నాడు, రామాయణ సీరియల్ ఆమె నవ్వుతుంటే వాళ్ళ నవ్వటం ఆపకాకండి, రామాయణ సీరియల్ చూసి చాలా రోజులైంది అన్నాడు అతను. ఎవరు? మోడీ గారు. అంటే అర్థం ఏంటి? రామాయణ సీరియల్లో శూర్పణఖలాగా నవ్వుతుంది రేణుకా చౌదరి అని ఆయన ఉద్దేశం, మోడీ గారి ఉద్దేశం. ఓకే, కైలాష విజయవర్గీయ బీజేపీ జనరల్ సెక్రటరీ ఇతనేమన్నాడు, ఉమెన్ హూ క్రాస్ దర్ లిమిట్స్ పే ద ప్రైస్. జస్ట్ లైక్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ, ఏ ఉమెన్ విల్ బి పనిష్డ్ ఇఫ్ షీ ఎరోజెస్ హర్ లిమిట్స్. అంటే అర్థం, మీ లిమిట్స్ క్రాస్ చేస్తే మీరు తగిన మూల్యం చెల్లిస్తారు. ఆడపిల్లలకు వార్నింగ్ ఇచ్చండి, మూల్యం చెల్లిస్తారు. ఓకే, సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినట్టు మీ యొక్క లిమిట్స్ క్రాస్ చేశారంటే మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్తారనే ఉద్దేశమా? మరి అతను కైలాష్ విజయవర్గీ మరి అతని ఉద్దేశం ఏంటి? మరి ఆ స్టేట్మెంట్ చేయటం మనోహర్ లాల్ ఖట్టర్ ఇతను హర్యానా సీఎం ఇతనే ఉన్నాడు. అమ్మ ఆడపిల్లలు డ్రెస్ జాగ్రత్తగా వేసుకోవాలి, మీరు అబ్బాయిలని ఊరించకూడదని, మీకు స్వేచ్ఛ కావాలంటే బట్టలు ఉప్పేసి తిరుగుతారా స్వేచ్ఛ కావాలని చెప్పేసి. స్వేచ్ఛకు కూడా కొద్దిగా లిమిట్స్ ఉన్నాయి. షార్ట్ స్కట్లు వేసుకొని తిరిగితే బాగుండదు. ఇది ఎన్ని కూడా మాట్లాడండి. నేను ఎవరు? సాక్షాత్ సీఎం. ఏ సీఎం? హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అప్పుడు. ఓకే, రామ్ సేవక్ పైత్ర ఇతను నోబడీ కమిట్స్ రేప్ ఆన్ పర్పస్. అంటే పర్పస్ మీద ఎవడు కమిట్ చేయడు, రేప్ చేయడు, ఇట్ హ్యాపెన్స్ బై మిస్టేక్ అన్నాడు. ఎవరు? రామ్ సేవక్ పైక్రా బీజేపీ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ అన్నాడు డైరెక్ట్గా. రేప్ చేసేవాడంటే కావాలని చేయడంట, బై మిస్టేక్ చేస్తాడు. రణ్వీర్ బత్తి బీజేపీ లీడర్ ఇతను, ఇతను బీజేపీ. ఓకే, ఇతను ఏమన్నాడు, సో లేట్ నైట్ ఎందుకుంది, ఎవరో ఆడపిల్లల్ని ఏడిపిస్తే ఆ టైం దాకా నేను బయట ఉండమన్నాడు, నీదే తప్పన్నట్టుగా మాట్లాడండి ఇతను. కైలాష్ వర్గీయ ఇతను మళ్ళీ బీజేపీ జనరల్ సెక్రటరీ, ఇతను కూడా కైలాష్ వర్గీయ. ఇతనే ఉన్నాడు, మేము మహిళల్లో దేవతను చూస్తాము, ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని నా దగ్గరికి రావద్దు, నేను మీకు సెల్ఫీలు ఇవ్వను. ఓకే, మీరెవరు కూడా దేవతల్లాగా కనిపించట్లేదు, శూర్పణఖలాగా కనిపిస్తున్నారు మీరందరూ ఆడపిల్లలు. నాకు మీ అందరికి దేవుడు అంత అందం ఇచ్చాడు, అందానికి తగ్గ బట్టలు వేసుకోండి అన్నాడు. రమేష్ బుతీరి బీజేపీ లీడర్ ఇతనేమన్నాడు, లాలూ సెడ్ ఇన్ బీహార్. రమేష్ బుతీరి ఏమన్నాడు, లాలూ సెడ్ ఇన్ బీహార్ దట్ హీ వుడ్ మేక్ రోడ్స్ లైక్ హేమమాలిని స్టిక్స్. అచ్చక లాలూ ప్రసాద్ ఏమో హేమమాలిని బుగ్గల్లాగా రోడ్లు వేస్తా అన్నాడు, ఇతనేమో ప్రియాంక గాంధీ బొగ్గల్లాగా రోడ్లు వేస్తా అన్నాడు. ఓకే, అప్పుడేమో లాలూ ప్రసాద్ హేమమాలిని అంటే ఈయన ప్రియాంక గాంధీని టార్గెట్ చేసింది. బన్సీలాల్ మహతో బీజేపీ ఎంపీ ఇతను, గర్ల్స్ ఆఫ్ కోర్బాన్ ఛత్తీస్గఢ్ ఆర్ బికమింగ్ తానాతన్ అంట. గర్ల్స్ ఆఫ్ కోర్బాన్ ఛత్తీస్గఢ్ ఆర్ బికమింగ్ తానాతన్ అంటే ఏంటో మరి. తానాతన్ అంటే ఫిజికల్గా బాగా ఫిట్గా ఉన్నారని, ఆడపిల్లల్ని బాగా ఫిట్గా ఉన్నామంటే ఏంటి అర్థం? ఆడపిల్లని అక్కడ తగిలేరు ఆడవాళ్ళు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చేసినాం. మీరు చేసిన కామెంట్లు మహిళా సంఘాలు ఖండించిన కామెంట్లు చెబుతున్నాయి. మీనాక్షి లేఖి బీజేపీ లీడరు ఇతను ఇష్రాత్ జహాన్ యాజ్ బికినీ క్లాడ్ టెర్రరిస్ట్ అన్న. ఎవరో మరి ఇష్రాత్ జహాన్ అంటే ఎవరు? ఇష్రాత్ జహాన్ని బికినీ క్లాడ్ టెర్రరిస్ట్ అన్నాడట. టెర్రరిస్టులు కూడా బికినీలు వేసుకునే టెర్రరిస్టులు ఉంటారా? అన్నేమిడి బీజేపీ లా మేకర్ ఎవరో మరి ఇతను. బీఎస్పీ చీఫ్ మాయావతిని ఏదో అన్నాడు, మేకింగ్ న్యూ లో ఇన్ పొలిటికల్ డిస్కోర్స్ అనేది అన్నాడట. సరే, ఇది నేనంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, అతను ఎవరో రాజకీయం చేస్తూ సెంతిమనల్ అనే అతను రాహుల్ గాంధీ కీప్ అన్నాడండి ఎంపీని, అందుకని ఇదంతా వీడియో పెట్టిన. థ్యాంక్ యూ, నమస్కారం.